పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన షోక్ టాప్ కి దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి? సరే, ఆమె సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది కదా. ఏ విగ్రహం అయినా కానీ పూజ చేయడానికి మాత్రమే విగ్రహం ఉంటుంది. షో టాప్ల గురించి విగ్రహం ఉండదు. ఆమె పనిలో మీరు చూసారంటే లైన్గా అమ్మవార్ల విగ్రహాల కాడికి లైన్గా స్టెప్ బై స్టెప్ మళ్ళీ సేమ్ టు ఇక్కడ వరకు స్టెప్ ఒక అమ్మవారి విగ్రహాలు సేమ్ ఒక 5-6, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాళికాదేవి విగ్రహం. ఒక్కరోజు కూడా పూజ చేయని విగ్రహం, కొత్త విగ్రహాలు, వాటి మీద ఉన్న నంబర్ కూడా పోలేదు. మళ్ళీ చూద్దాం. సరే, ఇప్పుడు కాదు, చాలా రోజుల ముంగటి నుంచి కూడా ఆమె ఉన్న కార్లో కూడా అవే విగ్రహాలు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి కూడా విగ్రహాలను అట్లా పెడితే ఆమె ఏ ధర్మంని పాటిస్తున్నట్టు? అదే ఇప్పుడు ఎట్లా ఆమె ఒక అఘోరి అని మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఆమె ఒక ట్రాన్స్ ఆమెనే, మేము ట్రాన్స్ కమ్యూనిటీ ఆమె అని చెప్పి నోరారు ఒప్పుకుంది కూడా. ఆమె మీతో నేరుగా ఒప్పుకుంది. ఇప్పుడైతే మీరు అఘోర అఘోర కాకూడదు అంటున్నారు కదా, అసలు నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు? వాళ్ళు నిజంగానే జనాల్లోకి వస్తారా? ఒక మాట నిజంగా చెప్తున్నా, అఘోరాలు మాత్రం నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడున్నారంటే మన హిమాలయాలలో అక్కడ మాత్రము వాళ్ళ మంత్రోపదేశం చేసుకొని వాళ్ళలో వాళ్ళు మాత్రమే ఉంటారు. మన మనుషులలోకి రావడం అంటే చాలా కష్టం. వచ్చారు, ఒక 2-3 ఉన్నారు, పీఠం వేసుకొని ఉన్నారు శక్తిపీఠాలలో కూడా. కానీ వాళ్ళు మాత్రం ఏదైనా కానీ మన మీడియా వాళ్ళకి ఇట్లా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పేసి ఒక శపథం చేయలేదు ఆమె. నిన్న విజువల్ మీరు చూసిండొచ్చు ఆల్రెడీ. నన్ను అరెస్ట్ చేశారంట కదా, వీళ్ళని ఏం చేయాలంటే అది చేస్తా అది అని చెప్పేసి నేరుగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి గారికే ఛాలెంజ్ చేసింది, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి అంటుంది. అలాంటప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారా చేయరా ఆమెకు ఫస్ట్ అయితే తెలియాలి కదా. తెలిసినాక ఇన్ని చెప్తుంది, ఇన్ని ధర్మాల గురించి చెప్తుంది. తల్లిదండ్రికి మించిన దైవం ఇంకెవరు లేరు. వాళ్ళు చూస్తే ఇలా భిక్షాటన వల్ల బతుకుతున్న వాళ్ళకన్నా భిన్నంగా వాళ్ళు ఇవాళ ఉన్నారు. ఈవిడ కార్లో తిరుగుతుంది, వాళ్ళేమో పాపం చిన్న పూరి గుడిసెలో తినడానికి కూడా ఉండి లేనట్టుగా ఉన్నారు వాళ్ళేమో. అవును, తల్లిదండ్రిని మించిన దైవం ఉండదు. ఫస్ట్ తల్లిదండ్రిని చూసుకున్న వాళ్ళే బయటికి అడుగు పెట్టాలి. ఒక క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు ఏంటంటే అఘోరాలు అనేవాళ్ళు ఏదైతే అంటే నిజంగా ఉండి వాళ్ళు వెళ్తే కనుక ఈ బంధుత్వాలు బాంధవ్యాలన్నీ తెంచుకొని వెళ్ళిపోవాలి అంటారు. అంటే మామూలుగా ఇక వాళ్ళకి ఎవరితో కూడా సంబంధం ఉండదు, వాళ్ళంతా దేవుడికి ఇంకా శివుడి కింద ఉంటారు అన్నట్లు అంటారు. మరి ఈవిడ నిన్నగాక మొన్న కూడా లైవ్ లో వాళ్ళ పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంది, మంచిగా ఉండండి, నేను రావటం కుదరదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంది. అంటే ఇంకా బంధాలు రిలేషన్ ఏదో మెయింటైన్ చేస్తున్నట్లే ఉంది ఆవిడ చూస్తే. ఆ బంధాలు రిలేషన్ ఉంది, కానీ ఒకటి మాత్రం అలా నాన్న చెప్పింది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో నేను ఇంటికి వచ్చి మాట్లాడిపోయింది అన్నది, అదే ఆమె ఇంటర్వ్యూలల్లా మా నాన్న అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ శవాల మీద కూర్చొని నేను పూజ చేస్తానన్నది. అప్పటిదాకా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోలేదు. మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా పోయి కలిసి వచ్చింది? మంచిగా ఉండండి అని ఆమె ఫోన్లో వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడింది, ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి. ఏ అఘోరానైనా ఇంకోటి వాళ్ళ అమ్మ నాన్న చావాలని కోరుకోరు, ఎక్కడున్నా అందరు మంచిగా ఉండాలని. ఇంకోటి ఏ అఘోర అయినా కానీ ఈ ఫోన్స్ కార్ల నుంచి ఇవన్నిటి నుంచి అన్నిటికీ దూరం అయిపోయే వాళ్ళు మాత్రం బతుకుతున్నారు. ఈ మమ్మల్ని ఫోన్లు ఐఫోన్స్, ఇంకా మేము పొద్దు నుంచి భిక్షాటన చేస్తే కూడా మాకు కూడా లేవు ఐఫోన్స్. మళ్ళీ ఆమెకి ఏడుకు వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్ గా మారింది ఆవిడ అని చెప్తున్నారు, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మీరు అంత ఖచ్చితంగా చెప్పడానికి మీరు మారున్నారు ఆల్రెడీ, మీకు తెలిసి ఉంటది కాబట్టి ఈ ఖర్చు ఎంత అవుతుంది, అసలు ఎలా మారుతారు? ఒక మాటకి ఏంటంటే మొన్నటి దాకా ఆమె చెస్ట్ సర్జరీ కాలేదు. మా షామీర్పేట ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె గుడికి, అంటే ఇక్కడ మారక ముందు వచ్చింది ఇక్కడికి. ఓకే, అందరూ ఈ షామీర్పేట గుళ్ళ ప్రతి ఒక్కరిని అడిగినా కానీ చెప్తారు ఆమె గురించి. ఆ పక్కన కొబ్బరికాయలు ఆమె అమ్ముతుంది, ఆమెను అడగండి, ఆమె అయితే ముఖం పట్టుకొని కూడా చెప్పేసి. ఒకప్పుడు వచ్చినప్పుడు చెస్ట్ గిట్లా ఏం లేదు, ఇప్పుడు ఇట్లా చెస్ట్ గిట్లా వచ్చి మంచిగా అయింది, ఇప్పుడు ఏడికైనా వచ్చింది, మళ్ళనే ఎగతాళి చేసిద్ది. ఒక ఫ్రెండ్, ఒక క్లోజ్ ఫ్రెండ్ టైప్ నాకు ఆమె ఉంటది, ఆమె నన్నే అడిగింది. ఈ దమ్న ఇప్పుడు ఒక 2 నెలలకి అయినప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంటే అప్పుడు ఎలా వచ్చింది? అంటే మామూలుగా అబ్బాయి లాగా వచ్చిందా, లేకపోతే అఘోరీ లాగా వచ్చిందా? అఘోరీ లాగానే వచ్చింది. ఫస్ట్ ఏమంటే మెయిన్ సర్జరీ అయిపోయింది, చెస్ట్ సర్జరీ కాలేదు అప్పటికి. రుద్రాక్ష మాలలు ఇప్పుడు ఒక 5-6 వేసుకుంది కదా, అట్లా కాదు, ఒత్తుగా మెడల బరువుగా ఇక్కడ దాకా మొత్తం వేసుకొని వచ్చింది అప్పుడు ఆమె. ఇప్పుడు అలాంటప్పుడు ఇలాంటప్పుడు ఎంత చేంజ్ ఆఫ్ ఉంటుంది? 2 నెలల్లో ఎలా మారిపోతారు? ఆమె అడిగింది మళ్ళీ, నాకు తెలియదు అక్క, ఎందుకంటే మేము ఇక లేడీస్ తో మొత్తం కుల్లా మేము చెప్పలేము, నాకు తెలియదు అక్క అని చెప్పి నేను సైలెంట్ ఒకున్నా. మళ్ళీ ఒక మాట,
వాళ్ళ నాన్నని అడిగితే నాకు 4 మగపిల్లలు 1 ఆడపిల్ల అని చెప్పి. మళ్ళీ ఈయన మగపిల్లనా ఆడపిల్ల కదా? ఒక ఆడపిల్ల ఇప్పుడు ఎవరనేది ఈమెయితే కాదు. కాదు. మళ్ళీ 4 మగపిల్లలు అన్నాక అవును, ఈయన మళ్ళీ మగపిల్లగాడే ఉండాలి కదా. అవును, ఆ? ఖచ్చితంగా. అలా నాన్ననే ఆయన పేరుతో సహా మొత్తం బయట పెట్టేసిండు. మళ్ళీ అప్పుడు ఒక మగపిల్లగా నుంచి ఆడపిల్లగా మారి ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అని చెప్పేసి మేము ఎందుకు చెప్పాం? సరే ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఇంకోటి ఈ చిన్న చిన్న సర్జరీలు కావు ఇవి. ఆమె చేయించుకున్నది చిన్నవి కాదు, చిన్న చిన్న సర్జరీలు కాదు. ఎవరైనా సరే హార్మోన్స్ మా ట్రాన్స్ దానిలో హార్మోన్స్ చిన్నగా ఉన్నప్పటి నుంచి చేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే మా కమ్యూనిటీలోకి వచ్చి ఇట్లా బతకలేక చేంజ్ అయిపోతారు. చేంజ్ అయినప్పుడు కూడా ఒక ఆడపిల్లలాగా ఒక అబ్బాయిని పెట్టుకొని నిమ్మలంగా ఉండాలని ప్రతి ఒక్క ట్రాన్స్కి ఉంటుంది అది. ఇప్పుడు చాలా మందిని చూసాం చనిపోయిన వాళ్ళని, అట్లా ఉంది కూడా. ఈమెకి ఏ ఆశ లేనిది ఆ చెస్ట్ సర్జరీ ఎందుకు వేయించుకుంది, మెయిన్ సర్జరీ ఎందుకు వేయించుకుంది? సరే అనుకుందాం మనం ఒక అఘోరా అని. అఘోరాకి ఏ ఫీలింగ్ లేనిది ఆ సర్జరీ ఎట్లా చేయించుకుంది? ఒక ట్రాన్స్ దాంట్లోకి మళ్ళీ వచ్చిందామె ఫీలింగ్స్ ఉండబట్టే కదా. అఘోరాకి ఫీలింగ్ ఉండదు, మళ్ళీ ఈమెకి ఎక్కడికైనా వచ్చింది ఫీలింగ్. అలా మారాలని ఎందుకు అనుకున్నది అసలు? అది మళ్ళీ ఆమె చూసారనుకో కోపం ఎక్కుంది ఆమెకి. అవును, అఘోరాలో కోపం ఉండదు అసలు. వాళ్ళు శాంతి ప్రతిబింబం అని చెప్పేసి అఘోరాలకు పేరు కూడా ఉంది. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో చిన్న సర్జరీలు కాదు, ఆమె చేయించుకుంది చాలా పెద్ద సర్జరీలు అన్నారు. అంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి? చెస్ట్ సర్జరీకి వెళ్ళే అనుకున్నా కానీ మనకు 1,40,000 అయింది. ఓన్లీ చెస్ట్ సర్జరీకి, చెస్ట్ ఇంప్లాంట్స్కి 1,40,000 అవుతుంది. ఓకే. మళ్ళీ ఆమె చేయించుకుంది కింది మాత్రం వేరే సర్జరీ ఆమె. ఇప్పుడు మన పూణే ఢిల్లీ ఆపరేషన్లలోనేమో కొంచెం రేట్ ఎక్కువ తీసుకొని నీట్గా చేస్తారు. ఇప్పుడు ఆమె ఇల్లీగల్ సర్జరీ చేయించుకుంటే కన్ఫర్మ్ 3,00,000 కావాలి కన్ఫర్మ్ ఆమెకి. ఓకే. మళ్ళీ ఆమె బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు ఒక్కరు కూడా వెళ్ళకుండా ఆమెకి మొత్తం సేవ చేసేటోళ్ళు పర్సనల్ ఒకరు ఉండాలి. గురువు లేని సేవ రాదు అది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే అది మాత్రం సాధ్యపడుతుంది. ఏం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ దాంట్లో నువ్వు జాయిన్ అయినా కానీ కన్ఫర్మ్ నీకు ఒక తెలిసిన మనిషిని తీసుకొచ్చి ఆడ పెట్టి ఆ క్లీనింగ్ ఆఫ్ చేయిస్తారు మా దానివల్ల. ఆ సర్జరీ చేయించుకున్నప్పుడు కూడా మా మురిగి మాత అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ అమ్మవారు ఉంటుంది, మురిగి మాత అని చెప్పేసి ఆమెకి మా సిజేరింగ్ అయినప్పుడు మాత్రమే ఆమెకి మేము పూజ చేస్తాం. ఆ పూజ చేసినప్పుడు ఆ మురిగి మాతను కూడా నమ్ముకున్నట్టే ఆమె. ఇప్పుడు ఆమె పేరు శివుడు బ్రహ్మ విష్ణు అని పేరు పెట్టి ఆమె పేరు చేంజ్ చేసుకుంది. మళ్ళీ ఒకప్పుడు పింకీ అని పేరు ఉంది, మళ్ళీ ఆ పేరు ఎక్కడికి శ్రీనివాస, ఫస్ట్ శ్రీనివాస తర్వాత పింకీ తర్వాత ఇప్పుడు ఇంకా అసలు ఒరిజినల్ పేరు కూడా చెప్పట్లేదు కదా ఎవరికి సరిగా. అలా అని చెప్పేశాడు కదా శ్రీనివాస్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంత అంటే నిజంగానే అఘోరా అనుకున్నాము, మరి ఆపరేషన్లకు అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? మేము అదే అడుగుతున్నాం. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం దాదాపు ఒక 7 నుంచి 8 లక్షలు అయి ఉండొచ్చు. అంటే ఆమె కంప్లీట్గా మారడానికి కావచ్చు, ఆమె బెడ్ రెస్ట్ సమయంలో కావచ్చు, మొత్తం 8 లక్షలు అయి ఉండొచ్చు. ఈవిడ చూస్తే మరి అఘోరాలంటే ఖచ్చితంగా భిక్షాటం చేసుకొని బతకాల్సిందే ఖచ్చితంగా. మరి అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? ఏమో మళ్ళీ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, మగవాళ్ళకి మాత్రము ఆంగం మీద ఇట్లా వీటి మీద కొట్టి చేస్తారని చెప్పి, ఆడపిల్లకి మాత్రం ఎల్బోన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తారని చెప్పింది. మళ్ళీ ఈమె ఆడపిల్ల కాదు కదా, ఈమె ఎలా మారింది అని అది కూడా అడుగు. ఒక వీడియోలో చెప్పింది నాకు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను గురూజీని కలవడానికి వెళ్ళాను అని చెప్పింది. తర్వాత నాకు 8 సంవత్సరాలు వచ్చాక నేను వెళ్ళిపోయానని చెప్పేసి 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేశాను కూడా చెప్పారు. వాళ్ళ నాన్నని అడిగితే 6 సంవత్సరాలు అని చెప్పాడు. మళ్ళీ సరే 7, 8 చెప్పాడు. మళ్ళీ వాళ్ళకే కరెక్ట్ గా తెలియనప్పుడు మధ్యలో మనం ఎంత. సో ఇప్పుడు ఖచ్చితంగా నిజమైతే కాదంటారు, మొత్తం ఎల్యూజిలేషన్ అదంతా. ఇప్పుడు వాళ్ళు సృష్టించిన ఒక ప్రపంచం, అది ఒక పాత్ర ఎవడైతే. అవును. అలా అంటే అంత అవసరం ఏముండిద్ది అంటారు? అంటే నిజంగానే ఏమో అఘోరీగా అంటే ఇప్పుడు ఇది నాటకం అనుకుందాం, మనం కంప్లీట్ నాటకమే అనుకుందాం, అంత అవసరం ఏమొచ్చింది అంటారు వాళ్ళకి పాపులర్ అవడానికి? చాలా మంది ఉన్నారు కదా అలాగా. మరి సనాతన ధర్మం మీద పోరాటం చేస్తానంటుంది. చేస్తుంది ఎందుకు? ఆమె కూడా ఒక హిందూ కాబట్టి చేస్తుంది. ఎందుకు? ఆమె గెటప్ అది కాబట్టి చేస్తుంది. చేయలేమని మేము కూడా ఏం చేస్తుంది ఆమె కూడా. ఎవరైనా ఇప్పుడు నేను అమ్మవారి మీద ఉన్నాను,
నేను బోనం ఎత్తుకుంటాను, పండుగలు చేస్తాను, నేను కూడా ఒక అమ్మవారికి చేస్తున్నాను, ఆమె కూడా చేస్తుంది. కానీ ఇట్లా మారి ఎందుకు చేస్తుందని మా డౌట్. ఇప్పుడు అఘోరి అనేటువంటి ఒకటి ఆ వేషధారణ వేసుకొని చేయాల్సిన అవసరం ఏముంది? లేడీ అఘోరా, ఆమె ట్రాన్స్ అయి ఉండి లేడీ అఘోరా, ఆమె కార్ మీద కూడా ఉంది లేడీ అఘోరా. మళ్ళీ అఘోరా కాకుండా వేరేది కూడా ఉంది, అది ఏదో ఉంది, అది నాగసాధు. మళ్ళీ ఏమంటే నాగసాధువా లేకపోతే అఘోరియా? నేను అఘోరిగా ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటాను, నేను నాగసాధువుగా మారితే మాత్రం నేను సృష్టించే విధ్వంసాన్ని మీరు ఎవరు తట్టుకోలేరు అంటది ఆవిడ మాట్లాడినప్పుడైతే. ఎవరైనా సరే కానీ విధ్వంసాన్ని పుట్టిస్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శాంతియుతులు. ఫస్ట్ శాంతిగా ఉండి ఫస్ట్ అన్ని నేర్చుకున్న తర్వాత ఈ కోపాలు పక్క పెట్టి రావాలి. బయటకు వచ్చింది ఎందుకు? నాశనం చేయడానికి వచ్చారా? 10 మంది మంచి చూడడానికి వచ్చారా? ఇప్పుడు అఘోరా అన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ గురువు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక ట్రాన్స్ గా మారాలన్నా మీకంటూ ఒక గురువు ఉండాలి. మరి ఇప్పటికి గురువు ఎవరై ఉంటారు, లేకపోతే అసలు ఉన్నారా లేరా? ఏమో అదైతే మనకు తెలియదు. ఇంకా ఆమె మొత్తం బయట పెడితే మాత్రం తెలుసుద్ది. నేను ఏమనుకున్నా అంటే ఇంకా ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇంకా మాట్లాడదామని అనుకుంటున్నాం ఆమె గురించి. మీరు మీతో మాట్లాడింది అని చెప్పి మీరు చెప్పున్నారు కదా, మీరు అప్పుడు అడగలేదా ఇవి? అంటే ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా, ఎవరి దగ్గర? అంటే మన ఇదేంది ఇక్కడ మన ఈసెల్ సైడ్ దమ్మాయి కూడా అబ్బాయి అంట. ఆయన వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఆమె విజువల్స్ లలో కూడా పక్క పంటే ఉంటున్నాడు చూడండి. ఆయన మాట్లాడినివ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని. పద 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 ఈమెకి ఏమన్నా కాల్స్ రావాలంటే కూడా ఆమె కాల్స్ అటెండ్ చేస్తలేదు. ఈ అబ్బాయి కాల్స్ అటెండ్ ఈడికి రండి అన్నయ్య సాయంత్రము, ఈడైతే ఈ టైం ఫ్రీ ఉంటది, మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. అయినకంట అక్కడ ఉన్న అఘోరాలు ఫోన్ చేసంట మెయింటెనెన్స్ చేయమని చెప్పారంట. అది నేను ఒక్కదాని ఉన్నప్పుడు లేడీ అఘోరాకి ఆయన మేనేజర్ లాగానంట. అది నేను ఒక్కదాని ఉన్నప్పుడు కాదు, ఆమెను కలవడానికి ఒక 9-10 మంది కూర్చున్నారు. మళ్ళీ నేనున్నాను, మా శిష్యురాలు ఉన్నారు, మళ్ళీ ఇంకొక అబ్బాయి మా ఉద్దమారి దగ్గర శ్యామ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఉన్నాడు. మళ్ళీ బయటకైనా 2-3 మా కేశవరం విలేజ్ మా అల్లుడు అని ఒక అబ్బాయి, మా కొడుకు అవుతాడు ఇంకొక ఆయన మళ్ళీ మా ఏమంటే ఊరు అబ్బాయి ఇంకొక 2-3. వీళ్ళందరం ఉన్నప్పుడు ఆ అబ్బాయి ముఖం పట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాక మేము విన్నాం. అప్పుడే మేము మేనేజర్ అది అని చెప్పి ఆయన ఎగతాళి కూడా చేసాము. ఆయన ఏంటి ఇంకొక ముసలి అబ్బాయి, ఒక ముసలాయన ఉన్నాడు ఇంకా, ఆయన అంటే తెల్ల ఎంటికలుండి ఇట్లున్నాడు ఆయన. మేము ఫోటో ఉందనుకుంటా, నేను అందులో కూడా ఆయనది ఉంటుంది. ఆయన మేము ఫోటో దిగుతున్నప్పుడు పక్క పంట ఆయన ఉన్నాడు. ఆయన మేనేజర్స్ అంటే వీళ్ళు. ఇప్పుడు మామూలుగా వీళ్ళు అఘోరాలు అంటేనే వీళ్ళకి సమాజంతో సంబంధం ఉండదు, వాళ్ళు జస్ట్ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వస్తారు. మరి ఈవిడ పిఆర్లను మెయింటైన్ చేయటం ఏంటి, అంటే మేనేజర్లను పెట్టుకొని వర్క్ చేయటం ఏంటి? నేను అదే అడిగారా మీరు ఆవిడ నేరుగా? అడిగాను. ఏమన్నారు? మా గురువు వాళ్ళు నాకు సపోర్టబుల్ గా పెట్టారంట. ఓకే, ఎక్కడ బద్రీనాథ్ లో ఉన్న గురువు గారా ఎవరు? ఇక్కడ అన్నదా ఆమె హిమాచల్ దగ్గర ఉన్న గురువు అంట, ఆమె దగ్గర నుంచి పెట్టారంట. మళ్ళీ సరే ఆయన నేను ఏమంటున్నాడు, ఎవరు నాన్న, నేను డైరెక్ట్ అడిగా, అందుకు ఫోన్ కాల్స్ అవన్నీ నామగట్ట ఎత్తి మాట్లాడుతున్నా. ఎవరు నాన్న అంటే అమ్మకు భక్తుడు అని చెప్పారు, మీతో భక్తుడు అని చెప్పారు. అయితే ఆమె కాల్స్ అన్ని నువ్వే ఎత్తావు నాన్న అది అని అంటే, అవును నేనే. ఎందుకంటే అక్కడ వేరే ఫోన్ వస్తుంది, మేమేం ఫోన్ ఎత్తనివ్వట్లేదు ఆయనని, డైరెక్ట్ గా మేము మాట్లాడుతున్నాం. ఏం సంగతి అని చెప్పేసి ఏం సంగతి అని మాట్లాడుతుంటే అక్కడ మీద ఉన్న గురువు వాళ్ళు నన్ను తెలిసిన నాకు, అందుకని ఈమె కేరింగ్ గా నన్ను పంపించారు. ఓకే, మొత్తం చూసుకోమని చెప్పి చెప్పారని చెప్పారు. దమ్మాయి కూడా, సారీ వాళ్ళది దమ్మాయి కూడా, అబ్బాయిది దమ్మాయి కూడా, ఇంకో ఆయనది కూడా దమ్మాయి కూడా. అది మన డిమాట్ దగ్గర వాళ్ళ ఇల్లు అని చెప్పారు నాకు. ఓకే, అట్లా ఆయన మొత్తం మొత్తం ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది ఆయన చూసుకుంటున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు నిజంగానే ఆమె ట్రాన్స్ అని అనుకుందాం, ట్రాన్స్ అని ఆమె ఒప్పుకుంది, తేలిపోయింది, ట్రాన్స్ ఆవిడ అనుకుందాం. అప్పుడు ట్రాన్స్ గా ఉన్న వాళ్ళు అఘోరాలుగా మారచ్చా? ఎట్లా మారుతారండి? కమ్యూనిటీ ఒప్పుకోదు. కమ్యూనిటీ అనే కాదు, అఘోరాలు ఒప్పుకోరు. ఓకే, మా కమ్యూనిటీ సరే మేము ఒప్పుకున్నాం అనుకో, అఘోరాలు ఒప్పుకోరు. ఎందుకనంటే అన్ని ఇడిసబెట్టి వచ్చినప్పుడు ఎట్లా అయితే పుడతాడో దేవుడు అట్నే తీసుకుంటాడు. అనాథ ధర్మం కానీ ఏ ధర్మం కానీ దేవుడు ఎట్లయితే పుట్టిస్తాడో అట్నే తీసుకుపోగలడు. కానీ మధ్యలో ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే ఇంకే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు ఆవిడనైతే మీ కమ్యూనిటీ మొత్తం కూడా ఆవిడని అపోజ్ చేస్తున్నారు, లేడీ అఘోరా అని. ఇప్పుడు ఆవిడని అపోజ్ చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఏంటి? ఎందుకు ఆవిడని అపోజ్ చేస్తున్నారు మీరందరూ? ఎందుకనంటే ఇప్పుడు కనబడితేనే ఉంది కదా అండి. ఇప్పుడు ఒక లేడీ లాగా ఉంటేనేమో మేము సైలెంట్ కూకున్నట్టున్నాం,
ఏ పూనితి ఒక లేడీ కదా, అఘోరి ఏమని మేము పూజ చేస్తుంటే మేము కూడా చేస్తుంటే ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అయి ఉండి కూడా ఇట్లా చేయడం ఏం ధర్మం చెప్పండి. సరే నేనే ఉన్నానండి మీ ముంగట, మీరు నాకు ట్రాన్స్ కమ్యూనిటీయే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి నేను మనీ సంపాదించుకుని ఒక ట్రాన్స్ దాంట్లోకి వెళ్ళినో ఎన్నో మనీ సంపాదించుకున్నా, నా సిజేరింగ్స్ చేయించుకున్నా, నా వృత్తిలో నేను బతకాలి. ఈ అఘోరా గెటప్ ఏంటి? ఎవరిని ఇప్పుడు ఇప్పుడు ఆ గెటప్ మోసం చేయడానికా కాపాడటానికా? ఎవరు? ఆమె రక్షించుకోవడం, ఆమె రక్షించుకోవడానికి. అంటే మీరు అనేదాని ప్రకారం ఆవిడ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఇది చేస్తుందంటారా? ఏంటి అన్నది ఇంకా బయటికి రాలేదు. కానీ ఆవిడ మాత్రం ఏదో ఒకటి ఉంది, మైండ్ లో ఒకటి అయితే ఉంది, దాన్ని బట్టి ఇప్పుడు ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఏది లేనిది ఆమె ఇంత పని ఎందుకు చేస్తుంది? ఏదో కారణం ఉండబట్టికే ఇంత చేస్తుంది. అంటే నిజంగా ఆవిడ అఘోర కాకపోతే అందరి ముందు ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు నన్ను ఈ షర్ట్ తీసేయమన్నా కానీ నేను కొంచెం ఆలోచిస్తా. అంటే ఇట్లా నలుగురిలో నుంచొని షర్ట్ తీయమన్నా నేను ఆలోచిస్తా, ఏది బన్నీ వేసుకొని ఉన్నా కానీ నేను ఆలోచిస్తా. అలాంటిది ఆవిడ ఒంటి మీద నూలుపోగు లేకుండా అలా తిరుగుతుంది అంటే ఏమీ లేకుండా అలా చేస్తుంది అంటారా? అంటే నిజం లేకపోలేదు అనేది నా ఆలోచన అన్నమాట, ప్రశ్న. ఇవాళ రేపు తిండి తిన్నామా పడుకున్నామా అని చూస్తలేరు. ఫేమ్, 10 మంది ముంగట ఒక పేరు, గుర్తింపు అది లేనిది ఎవరు? చిన్న పోరడు కానీ ఇవాళ కూడా చూడండి, ఆయన కొంచెం ప్యాంట్ షర్ట్ వేసుకున్నంటే నెత్తి కలర్ వేసుకొని తిరుగుతున్నాడు. వాడు కూడా నేనే పెద్ద ఒక హీరో అనుకుని ఫీల్ అయిపోయి తిరుగుతున్నాడు. అలాంటప్పుడు ఆ చిన్న చిన్న పిల్లలకు వచ్చింది ఏముంది, ఈమెకు వచ్చింది ఏముంది? పొద్దుగా లేస్తే ఫస్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సింది 10 మంది ముంగట ఇజ్జత్, పోతుంటే నమస్తే కొట్టాలి, అవి అట్లుంటుంది. ఇప్పుడు నేను ఊర్లలో పుట్టా, నన్ను పొద్దుగా లేస్తే నా ప్యాంట్ షర్ట్ పేరు పెట్టి పిలుస్తారు, నా ఈ ట్రాన్స్ కమ్యూనిటీ పేరు పెట్టి పిలుస్తారు. అందరితోనే మంచిగానే ఉన్నా. ఎట్లా అప్పటి నుంచి చిన్న ఉన్న పని చేస్తే ఇప్పుడు అట్నే ఉన్నా. ఇప్పుడు వాళ్ళు అదే చూసుకుంటే ఇప్పుడు అంటే మీరు అనేది ఆవిడ కేవలం పబ్లిసిటీ కోసం, పాపులారిటీ కోసం ఈ వేషధారణ అయితే వేసుకుంది అంటారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ మీ దగ్గర కూడా నేరుగా ఒప్పుకున్నారు, నేను ట్రాన్స్ గా మారాను అని చెప్పి. మరి అప్పుడు మీరు గట్టిగా అడగలేదా? అంటే ఎందుకు మారావు, ట్రాన్స్ అయి ఉండి అఘోరా గెటప్ ఏంటి అని అడగలేదా? నేను అందుకనే అడుగుతానే అంటుంది. నేను కొన్ని రోజులలో రివీల్ అయిపోతాను, అందరి ముంగట చెప్పేస్తాను. నేను కూడా లింగ మార్పిడి చేయించుకున్నాను, ఏంటి గురించి నేను చెప్తాను అన్న వరకు ఉంటే ఈ అబ్బాయి నొక్కుటి వెళ్ళిపోతున్నాను, చెప్పనివ్వకుండా. ఇద్దరు అటు ఇటు ఫోటోలు దిగుతుంటే కూడా చేతులకి ఫోన్లు గుంజేసుకోవడం. వాళ్ళు ఫోన్ ఇవ్వను, ఎవరి ఫోటోలు దిగద్దు. ఇప్పుడైతే ఆవిడ కొన్ని రోజుల్లో నేను రివీల్ అవుతానని ఆమె మీతో చెప్పింది. అవును, ఏది నేను ట్రాన్స్ గా మారాను, నేను లింగ మార్పిడి చేయించుకున్నాను, దాని గురించి నేను కొన్ని రోజులలోనే నేను బయట అందరికి చెప్పేస్తాను అని అన్నది. నేను ముఖం పట్టుకొని అడిగాను కాబట్టి ఎందుకు అని. ఈ కొన్ని రోజులు ఎందుకంట మరి? అంటే ఈ కొన్ని రోజులైనా ఇదంతా ఎందుకు? ఇదంతా డ్రామా కిందకే వస్తుంది కదా. అదే అడుగుతుండగానే వాళ్ళు నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఫస్ట్ మెయిన్ పాత్ర. వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళకి ఏమికి డైరెక్ట్ సంబంధం ఏమి లేదు. అయితే మనీ ఎవరైనా కానీ ఫ్రీగా ఎవరు పని చేస్తున్నా అన్న, ఆమె దగ్గర 2 ఐఫోన్లు ఉన్నాయి, అని చేతికున్న వాచ్ 45,000 రూపాయల ఖరీదు, 45,000 రూపాయల ఖరీదు అను. బ్రాండెడ్ బట్టలు ఇవన్నీ ఎడికైనా వస్తున్నాయి. సరే నువ్వు భక్తునివి, సరే నీకు ఉండొచ్చు, భక్తులు రిచ్ అయి ఉండొచ్చు కదా. సరే మళ్ళీ ఆమె ఒక దేవుని రూపంలో తిరుగుతుంది, నువ్వు షూస్ వేసుకొని ఆమెడేం పట్టుకోవడం? నేను పుట్టినేం లేదు ఇంతవరకు, నేను చెప్పలేయలే మళ్ళీ నేను దేవుని పేరు మీద ఉండి. నువ్వు షూస్ గీజ్ వేసుకొని పట్టుకోవడం, ఆమెను గుంజుకపోవడం ఏంది? నిజంగానే అఘోర అనుకుందాము, ఆవిడ నిజంగానే అప్పుడు నిజంగా అఘోర అయితే చాలా మంది ఆమెను పూజిస్తారు ఖచ్చితంగా. అంటే దేవుడితో సమానమనే అంటారు. అలాంటి ఆవిడని ఆయన షూస్ వేసుకొని పట్టుకోవటము, తీసుకెళ్ళిపోవటం, నువ్వు ఇదే మాట్లాడు, ఇంతవరకే మాట్లాడని కంట్రోల్ చేయడం చేస్తున్నాడు. ఇదంతా మీ ముందు జరిగింది. అవును, మామూలుగా ఆడు ఉన్న భక్తులు అని చెప్పేసి వచ్చారు, వాళ్ళు కూడా అందరు చూసి ఏంది ఇది అని చెప్పి షాక్ అయ్యి వాళ్ళు కూడా చూస్తున్నారు. అందరూ షాక్ అయ్యారు. బొట్టు పెట్టనిస్తలేడు. మా అల్లులు వాళ్ళకి ఇట్లా వాళ్ళందరూ కాలు మొగ్దామని చెప్పేసి వెళ్ళారు, సీదా నూకేశాడు. అదే స్లోపింగ్ లకి కింద పడితే అదే చెప్పండి. ఆమె ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇక్కడికే షామీర్పేట వచ్చింది అన్నారు. ఇప్పుడు గత 15 రోజుల వరకు కూడా ఈ ప్రిమిసెస్ లోనే ఉంది అన్నారు. ఎందుకు ఎందుకు వచ్చింది? అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి 2 months బ్యాక్ ఒకసారి వచ్చారన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారన్నారు. అంటే ఏమన్నా కనెక్షన్ ఏమన్నా ఉందా ఈ టెంపుల్ దగ్గర, లేకపోతే ఎందుకు వచ్చారు? మైండ్ రిలీఫ్సేషన్ ఉందంట ఆమెకి ఇక్కడ.
ఎందుకనంటే మన ఈ అస్థికలు ఇక్కడ కలుపుతారనమాట చెరులో. అస్థికలు కలిపిన స్నానం నాకు మంచిది అని చెప్పేసి చెప్పింది ఆమె. ఓకే. అట్లా ఆవిడ ఇంకొకటి ఏంటంటే, నేను వారానికి ఒక శవాన్ని తింటున్నాను, అదే ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను అని ఆవిడైతే చెప్పడం జరిగింది. చాలా చాలా వీడియోల్లో, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అది ఇక్కడ ఏదైనా సాధ్యమయ్యేది ఉందా? ఆమె నిజంగానే తింటుందా అలాగా? లేదు. ఎందుకనంటే ఇది పల్లెటూళ్ళు, మన హైదరాబాద్ కాదు ఇది. అవును. పట్టించుకోకుండా విడిచిపెట్టడానికి. ఒక మనిషి చనిపోయాడంటే చేతవాడి అది ఇది అని చెప్పేసి ఊర్లలో చాలా నమ్ముతారు. తెల్లని దాకా పొద్దంతా అది కాలి మొత్తం బూడిద అయిపోయేదాకా కూడా ఒక పర్సన్ ఆడ కూర్చొని కాటి కాపరి ఖచ్చితంగా ఉండాలి. కాటి కాపరి కాదు, ఇంట్లో వాళ్ళు కాపలకు వెళ్తారు. ఓకే, అయిపోయిందాక అది మొత్తం అయిపోయేదాకా కూడా కాటి కాపరి కాలుస్తుండా, లేకపోతే ఆడ తెల్లని దాకా ఎవరైనా చేతబడి చేసిన వాళ్ళు వస్తురా. ఎందుకనంటే ఊర్లలో ఒక చిన్న హోప్ అనేది ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే చేతబడి చేసి చంపిన వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను, నేను చేతబడి చేసి చంపినప్పుడు నిన్ను కాలుస్తున్నప్పుడు నేను కన్ఫర్మ్ రావాలి ఆడికి, వచ్చి నిన్ను లేపి నీతో మాట్లాడి నేను బండబెట్టిపోవాలి. అదొక పురాతనప్పటి నుంచి కూడా నమ్మే పద్ధతి ఇక్కడ మా ఊర్లలో. అట్లా ఎవరన్నా వస్తారా అంటే అది సహజ మరణమా కాదని తెలుసుకోవడానికి ఎవరైతే ఖచ్చితంగా అక్కడ ఉంటారు. కన్ఫర్మ్ ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంటోళ్ళు ఇక్కడ పాటించే పద్ధతి అది. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, చిన్న ఏజ్లో చనిపోయింది మా నాన్న. మేము చిన్న పిల్లలం. అప్పుడు తెలుసా, తెల్లందాక మేము చెట్ల సాటుకు పడుకున్నాం. నేనే తలకొరి బట్ట అప్పుడు మా నాన్నకి. తమ్ముడు చిన్నగా ఉన్నాడు అని చెప్పి నేనే పూర్తిగా అయిపోయే వరకు మీరు అక్కడే ఉన్నారు. మొత్తం రాత్రి అంటే ఇంటికి పోయి స్నానం ఇట్లా వేసి దేవుని కాడ చూసుకునే వారికి ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. మళ్ళీ తెల్లందాక మేము కాపలు వచ్చాం మేము మొత్తం పూర్తిగా అయిపోయే వరకు. సో అదైతే ఇక్కడ అయితే సాధ్యం కావట్లేదు. కానీ ఆవిడైతే నేను ఎక్కడో చోట సంపాదిస్తున్నాను అంటే ఏది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. సనాతన ధర్మం మీద పోరాడుతున్నానన్నారు. ఆ పోరాటం ఏంటి అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. ఒకటి, ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు తప్పితే ఎక్కడ కూడా లేదు. రెండోది ఏంటంటే, నాకు వచ్చే దారులు నాకు ఉన్నాయి అని చెప్పి ఆవిడైతే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ అసలు నిజంగా ఈవిడ దగ్గర మాటలో కావచ్చు, లేకపోతే ప్రవర్తనలో కావచ్చు, అఘోరాకుండే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? అఘోరా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, శరీరం గురించి ఆలోచించారు. నా శరీరం ఇట్లుండాలి, నేను ఈ పద్ధతిలో అఘోరిని కదా, ఇట్లా ఉండాలని. ఈమె లిఫ్ట్కి ఏంది, ఐలైనర్స్ ఏంది చెప్పండి. అవును. ఇంకోటి, ఒక అఘోర ఉండడం మాత్రాన సొమ్ములకు ఆశపడరు. అవును. ఆమె కాళ్ళ నిండా పట్టగొలుసులు, మెట్టెలు, వెండి కడియాలు, వెండితో నలిపించిన రుద్రాక్షలు, ఇవన్నీ ఏంది అసలు అఘోరల దానిలో ఒక శాస్త్రం కూడా ఉంది. సొమ్ముకి ఏదైనా కానీ ఆశపడని వాడు అఘోరా అని చెప్పేసి. ఒక చిన్న తెదించిన వాళ్ళు మాత్రమే అఘోరగా మారుతారు. మళ్ళీ సొమ్ములు ఏంటంటే మళ్ళీ అది కూడా ఇంకొకటి ఏదో చెప్తూ ఉంది కదా ఆమె, నేను ఇంకా 29 ఏళ్ళు మాత్రమే ఉంటాను, ఆ తర్వాత నన్ను నేను త్యాగం చేసుకుంటానని కూడా చెప్తా ఉన్నారు. ఏం త్యాగం చేసుకుంటారు? నాకు ఇంకా జీవిత కాలం నాది 29 సంవత్సరాలు ఉంది అని చెప్పి పదే చెప్తున్నారు. సరే, అట్లుంది, ఆమెది అట్లుంది కదా, ఇంకొంచెం నేర్చుకోమనండి. ఎవరే టైంలో చనిపోతారు చెప్పమనండి. మన బతుకు కూడా మేము బతుకుతాం కదా. అట్లా నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరిది ఉంటది. ఇంకోటి ఏంటంటే, చూస్తే ఆమె కారులో కూడా మీరు చూసే ఉంటారు, ఆ కారు చుట్టూ స్టిక్కర్స్ కావచ్చు, వదిలేస్తే కారు నిండా కూడా పుర్రెలే ఉన్నాయి మొత్తం. అంటే